స్తోత్రములు. మరి ప్రియులరా, తెలంగాణ ఏపీలో కూడా చక్కగా ఉజ్జీవంగా వాడబడుతున్న దేవుని సేవకులు జస్బాబు గారు మన మందిరాన్ని ఎంతైనా సంతోషకరము. వారి తండ్రి గారు కూడా గొప్ప సేవకులు. ఈ సమయంలో వారిని చప్పట్లు కొట్టి గౌరవించాలి. మన దంపతులు కూడా దయచేసి జస్బాబు గారిని అన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం మరలా మీ మధ్యలోనికి ఈ రీతిగా ప్రభువు నడిపించిన విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నా. ప్రత్యేకించి ఆహ్వానించినటువంటి సేవకులు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. అలాగే నాకంటే ముందుగా దైవవర్తమానాన్ని అందించినటువంటి సేవకులు కూడా ప్రత్యేకంగా వందనాలు. సెకండ్ పాట పాడారు బ్రదర్ కూడా వందనాలు. చాలా సంతోషం మరలా మిమ్మల్ని చూడడం. ఎంతమంది చూసుంటారు నన్ను ఇంతకుముందు? చాలామంది చూసారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిసారి చూస్తుంది ఎవరు? బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ రాత్రి మొదటిగా నన్ను చూసిన వాళ్ళైనా ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళైనా అందరితో దేవుడు సమానంగా మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడికి రాగానే ఒక నూతనమైన వస్తువు ఒకటి కనపడింది నాకు. ఏంటంటే మిక్సర్ చూశాను. చాలా సంతోషం అనిపించింది. గడిచిన ఎక్విప్మెంట్ ఉంది కానీ అంత సరిగా లేదు. ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది. దేవుడు ఇచ్చిన బిడ్డలను కూడా దీవించును గాక. ఆమె ఇంకో విషయం ఏంటో తెలుసా? అది ఉంది. ఇంక దాంతో పాటు ఏమంటే బాగుంటుంది చెప్పనా? కీబోర్డ్ ఒకటి, బ్యాక్ ఒకటి ఉంటే అసలు అందరూ గాయకులు అయిపోతారు. మీరు అందరూ నేను పాట పాడతా అంట. మీరు చెప్పిన చెప్పని నేను చూద్దాం అనుకున్నా. దేవుడు ప్రేరేపణ ఇస్తున్నారు. యాక్చువల్గా దాంతోపాటు వాయిద్యాలతో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా మీకు? ఎప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడే ఎప్పుడో ఒకసారి అనుదినం ప్రతి వారం కూడా సంగీతాలతో దేవుని స్తుతించడం ఎంత మంచిది. కనుక మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఎన్నో వాటికి ధనాన్ని ఖర్చు పెడుతున్నాం. వాటి వలన మనకి ప్రయోజనం చాలా స్వల్పం. కానీ దేవుని పరిచర్యలో ఒక్క చిన్న పనిముట్టు కూడా అది వాడబడే కొలది కూడా మీకు ఆశీర్వాదం అనుగ్రహించబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈసారి వచ్చేసరికి కీబోర్డు బ్యాండు ఉండును గాక. దేవుడు మీలోనే స్పాన్సర్లే లేవనెత్తును గాక. ఆమేన్. ఆమేన్. ఎంతమంది ఇష్టపడతారండి ఈ రెండు రావాలని? చేతులు ఎత్తండి. అయితే ఎత్తిన వాళ్ళు అందరూ స్పాన్సర్ చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. జోసఫ్ గారు తీసుకొస్తారా? దేవునికి స్తోత్రం. జోసఫ్ అయ్య గారు ఎక్కడ? బ్రదరు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ ఉద్యోగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేను వచ్చేసరికి రెండు కనపడాలని ప్రభు పేరట ఆశిస్తున్నా. ఎవరైతే నిలబడి ముందుగా వస్తారో దేవుడు వారిని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న సందేశాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నా. చాలామందికి ఏంటంటే వాక్యాన్ని అందించడానికి కొంతమంది సేవకులు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సగం సగం బ్యాచ్ ఉంటారు. రెండు రకాల వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే ఒక డైరీయో, ఒక పెన్నో, పేపరో లేకపోతే ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ప్రతి ఒకటో వర్తమానమైనా, రెండోదైనా, మూడోదైనా మొత్తం రాసుకుంటారు హోంవర్క్ రాసినట్టుగా. వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళి ధ్యానిస్తారు. వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో కొంత ముందుకు వెళ్తారు. కొంతమంది ఏంటంటే ముందుగా ఎంతమంది ఉంటారండి? రెండు రకాల వర్గాలు ఉంటాయి. ఒక రకమేమో అన్నీ రాసుకునేటువంటి వర్గం, వింటారు, చక్కగా దాన్ని అవలంబిస్తారు కూడా. రెండో వర్గం ఏంటంటే ఒకటో ప్రసంగమైనా, రెండో ప్రసంగమైనా, మూడో ప్రసంగమైనా ఈ మూడిట్లో ఎవరు బాగా అయితే ఆదాయం తీసుకుందాం, మిగతాయి ఈ చోతైనా ఆ చోటు వదిలేయడం అన్నట్టుగా ఉంటారన్నమాట. అయితే ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనలో మాత్రం ఆ రెండు వర్గాలు సపరేట్గా ఉండకుండా యేసునామమున ఏకముగా ఎన్ని వర్తమానాలు అందించిన దేవుని యొక్క వాక్యమును స్వీకరించే వారిగా ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సినిమాకి వెళ్ళి ఎవరన్నా బోర్ కొడుతుందని వచ్చేస్తారండి? రాదు. నాటకం జరుగుతుంటే బోర్ కొడుతుందని వచ్చేస్తారా? ఒక్కొక్క క్షణం ఏం జరుగుతుందో
ఇంటికాడ వాళ్ళు రాకపోతే ఇంటికెళ్ళి చెబుతాం పరిమాణం. కనుక దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. కనుక ప్రతి మాట కూడా ఎవరినో ఒకరిని ఉద్దేశించే దేవుని సేవకుల ద్వారా మాట్లాడతారు. కనుక ఖచ్చితంగా మనందరము జాగ్రత్తగా విని దేవుని ఆశీర్వాదమును, ఆయన కృపను మనము ఈ రాత్రికాలం మనం పొందుకుందుముగాక. వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఒక అద్భుతమైన సన్నివేశం జరుగుతుంది. 1 నుంచి 10 వచనాల్లో ఒక అద్భుతమైన సన్నివేశం. అయితే దానిలో 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, ఈ సమయంలో నాయన నీ బిడ్డలందరినీ ప్రేమించి నడిపించిన విధానం బట్టి వందనాలు. అయా, ఇదిగో తండ్రి, మొదటి వర్తమానంలో మీరు తోడై ఉన్నారు, శ్రేష్టమైన విషయాలు తెలియజేశారు ప్రభువా. అయా, 2వ వర్తమానాన్ని కూడా అందించుండగా నా సొంత మాటలు మాట్లాడితే ఈ సమయం అంతా వ్యర్థమైపోతుంది ప్రభువా. కనుక మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ రాత్రి బలపరిచి ఒక నూతనమైన ఉద్యమంతో మీరు మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 3వ అధ్యాయం ప్రారంభంలో ఏం కనపడుతుందంటే పేతురు యోహాను గారు ఇద్దరున్నారు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి శిష్యుల్లో ప్రధానమైనటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరు క్రమము చొప్పున దేవాలయమునకు ప్రతి దినమున, దేవాలయము అంటే ప్రార్థించే సమయమందున వారు వెళుతూ వస్తూ ఉన్నారు. ఆ దినాల్లో దేవుని మందిరములో తన యొక్క సేవకులు లేకపోతే ఆయన ప్రజలు మందిరంలో అడుగుపెట్టి దేవుని నామాన్ని మహిమపరచడానికి అత్యాశక్తులుగా ఉండేటువంటి దినాలు. ఈరోజు మనం ప్రార్థనకు రావాలంటేనే ఎలా ఉంటుంది తెలుసా? 3ంటికి కాదు రమ్మంటుంది, 9 గంటలకు రమ్మంటుంటేనే 10 లేకపోతే 9:40 అలా వెళ్దాం అనుకుంటారు కొంతమంది. కానీ అలా కాదు. ఆ దినాల్లో ప్రార్థన సమయానికి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయంలోనికి వెళ్ళి మొరపెట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రమము వారి యొద్ద ఉన్నది. ఆ సమయమందు దేవాలయంలోనికి వెళ్తున్నారు. ఎవరో పేతురు యోహాను గారు వెళ్తూ ఉన్నారు. వారి క్రమము చొప్పున వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ దేవాలయపు ద్వారము యొద్ద కొన్ని మెట్లు ఉన్నాయి. అయితే ఆ మెట్ల దగ్గర భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఎవరా వ్యక్తి? భిక్షాటన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి. నేను అనుకున్నాను 3వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో ఈయన కొరకే స్పేస్ ఇచ్చారు బైబిల్లో. ఎందుకు అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత? ఆ దినాల్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం. మీరు పొద్దున్నే ఈనాడు, సాక్షి టీవీలో వస్తున్నాయి కదా, అదే న్యూస్ పేపర్స్. వాటిలో ఏదన్నా కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేయాలి అని అంటే జిల్లా ఎడిషన్, మెయిన్ ఎడిషన్లో ఒకటి, అలాగే తర్వాత 4-5 పేజీల తర్వాత ఒకటి ఉంటాయి. మొదటిగా మెయిన్ ఎడిషన్లో రావాలి అని అంటే లక్షల్లో ఉంటుంది. అలాగే ఏదో ఒక పేపర్లో ఏదో ఒక మూలన చివరి రావాలంటే ఎంత ఉంటుంది? వేలల్లో అయిపోతుంది. అంటే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఈ బైబిల్లో పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో 10 వచనాలు కేటాయించబడ్డాయి ఈ సందర్భానికి. అంటే ఎంత ప్రాముఖ్యమో, ఎంత అద్భుతమో. నిజంగా ఎందుకు 10 వచనాలు ఉన్నాయని నేను దాన్ని ధ్యానిస్తూ అనేక మార్లు ఎన్నో చోట్ల విలువైనటువంటి వర్తమానాన్ని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. అయితే ఈ 10 వచనాలు కూడా మన జీవితానికి అత్యవసరమైనవి. ఈ సందర్భం మన జీవితంలో ఎంతో మేలైనటువంటి కార్యాన్ని
చేపట్టేదిగా ఈ 10 వచనాలు మనకు ఉపయోగపడతాయి. ఈ పుట్టి కుంటివాడు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నాడు. ఇతను నడవలేని పరిస్థితి, నడవలేక తన పని తాను చేసుకోలేక, చెప్పాలంటే కనీసం తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీలుగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ పుట్టి కుంటివాడు ఉన్నాడు. ఎంత దుర్బలమైన పరిస్థితి అండి. కాళ్ళు సరిగ్గా ఎప్పుడన్నా దెబ్బ తగిలినా ఒక కాలుతో నడవాలంటేనే కష్టం మనకి. కానీ ఈ వ్యక్తి మాత్రం తన బాల్యము నుంచి కూడా ఈ వ్యాధితో అతను ఎంతో శ్రమపడుతూ బాధపడుతూ అనేక మంది ద్వారా మరి చులకన చేయబడుతూ లక్ష్య పెట్టేటువంటి స్థితిలో అతను ఏమాత్రం కనపడకుండా ఉన్నాడు. తన బ్రతుకు ఎలా అయిపోయిందంటే ఎవరో ఒకళ్ళు జాలి తెలిస్తేనే ఆ దేవాలయ మందిరం దాకా రాగలుగుతాడు. ఎవరో ఒకళ్ళు మోసుకొని వెళ్ళి ఆ దేవాలయపు ద్వారం యొద్ద అతన్ని నిలబెట్టాలని ఎవరన్నా ప్రేమతో వస్తేనే తప్ప ఆ రోజు అతను ఇంటి దగ్గరే ఉంటాడు. ఆ రోజు పోషణ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కానీ ఎవరో ఒకళ్ళు తీసుకొస్తున్నారు, ప్రేమ కొలది అక్కడ పెడతా ఉన్నారు. దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు కొంతమంది, అలాగే వస్తూ ఉన్నారు. ఈయన డైలీ డ్యూటీ ఏంటంటే ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వారి యొక్క ఏమైనా దొరుకుతుందేమోనని కొంత సహాయం కొరకు వారి చేతుల వైపు ఇతను చూసేటువంటి స్వభావం కలిగిన వాడు. ఎంతో కొంత భిక్షాటం చేసుకొని తన జీవితాన్ని కొనసాగించుకునేటువంటి స్థితిలో ఉన్నాడు. చూడండి, ఒకరిని ఆశించేటువంటి పరిస్థితి, ఒకరిని అడుక్కునేటువంటి స్థితి ఈరోజు ఈ యొక్క వ్యక్తికి అనుగ్రహించబడింది. బాల్యం నుంచి కూడా ఎంతో వేదన, ఎన్నో 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 అవమానాలు కూడా పడే ఉంటాడు తన జీవితంలో. అయితే ఆ సందర్భంలో ఈరోజు కూడా ఎంతో కొంత మనం వచ్చిన వారిని డబ్బులు అడుగుదాం, ఇంకా కాస్త మన పరిస్థితిని చూచినట్లుగా మనం ప్రవర్తించి వారి దగ్గర ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందాం అన్నట్లుగా ఆ రోజు అతను బయలుదేరాడు. ఈరోజు కూడా ఎంతో కొంత సంపాదించుకుందాం, ఎంతో కొంత వెనకేసుకుందాం, 4 రోజులు తినడానికి సంపాదించుకుందాం అన్నట్లుగానే తన డ్యూటీ క్రమంగా వచ్చినట్టున్నాడు. బహుశా అతనికి కూడా తెలియదు ఆ రోజే అతని అంగవైకల్యానికి ఫుల్ స్టాప్ పడుతుందని. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా అతనికి కూడా తెలియదు ఆ రోజే అతని శాశ్వతమైనటువంటి పరిష్కారము తన జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడని. ఈరోజు ఎలా వచ్చారో నాకు తెలియదు కానీ, ఏ సమస్యతో వచ్చారో తెలియదు కానీ, ఎలాంటి ఇబ్బందులతో ఉండొచ్చారో తెలియదు కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి శ్రమను మీరు అనుభవిస్తున్నారో తెలియదు కానీ, దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు యోహాను గారు దేవాలయంలోనికి అడుగు పెట్టుచుండగా ఆ వ్యక్తి ఆయన వైపు తేరు చూస్తున్నాడు. చూడడానికి వీళ్ళు చాలా మరి ధనవంతుల్లాగా కనపడుతున్నారే, మరి వీరిని ఇంకా కొంత మనం ఏమన్నా అడగడానికి ప్రయత్నం చేద్దామని దూరం నుంచే ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క పరిస్థితిని ఆత్మలో గ్రహించిన పేతురు యోహాను గారు కూడా చూస్తూ వస్తూ ఉన్నారు. బహుశా ఇక్కడికి మీలో కొంతమంది వస్తూ ఉంటారు, ఏదో ఒక శ్రమలోనో ఏదో ఒక సమస్యతోనో మందిరంలోకి వచ్చి మొరపెట్టుకోవడానికి వస్తూ ఉంటారు. నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నారేమో కానీ దేవుని యొక్క దృష్టి మీ మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఈ వ్యక్తి ఆశగా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరో పట్టించుకోవట్లేదు. ఎవరైనా అడిగితే చేయాలనిపిస్తే చేస్తున్నారు. కానీ ఆత్మలో గ్రహించినటువంటి పేతురు యోహాను గారు మాత్రం అందరూ ఇచ్చే సహాయం ఇవ్వాలనుకోవట్లేదు. వీరు శాశ్వతమైనటువంటి కృపను, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తన జీవితానికి ఇవ్వాలనుకుంటున్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పేతురు యోహాను గారు లాంటి సేవకులమని చెప్పుకోవడానికి అంత అర్హత నాకు లేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క వాక్యం మాత్రం మీతో మాట్లాడాలని నిశ్చయించింది రాత్రికాల సమయంలో. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యతో మీరు ఉన్నారో తెలియదు, కానీ దేవుడు ఈ రాత్రికాల సమయంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు యోహాను గారు నడుచుకుంటూ వస్తున్నారు. వచ్చి
ఈయన అక్కడ కూర్చొని వారి చేతుల వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగా వెంటనే పేతురు యోహాను గారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా, నువ్వు ఆశిస్తున్నట్లుగా మా దగ్గర మాత్రం తినడానికి ఆహారం కానీ, లేకపోతే ధనము కానీ, చెప్పాలంటే వెండి బంగారాలు కానీ మా యొద్ద లేవు. మా వైపు నువ్వు ఇహలోక సంబంధమైన వాటిని చూస్తున్నావు. ఆ రోజు ఆహారం కొరకు, ఆ రోజు 4 రోజుల సంపద కొరకు చూస్తున్నావు. అయితే అవి మా యొద్ద లేవు. కానీ ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, ఎంతో కొంత గోల్డ్ ఏమైనా దొరుకుతుందేమో, వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమో. ఆ దినాల్లో వెండి లేకపోతే బంగారాన్ని తరచుగా ఇస్తూ ఉంటారు. సమూయేలు కూడా సౌలు రాజుగా అభిషేకించబడే మునుపు సమూయేలు యొద్దకు వెళ్ళడానికి ఏదైనా దొరుకుతుందా అని చూస్తే తన జేబులో ఏం లేదు. కానీ తన పనివాడి దగ్గర మాత్రం ఏముంటుంది, కొంత వెండి ఉంటుంది. అది తీసుకుని వెళ్ళి దైవజనుడికి ఇవ్వాలని తన ఆశ. అలాగే తరచూ అక్కడ క్రమము ఎలా ఉందంటే, ఆ దినాల్లో బంగారమైనా లేకపోతే వెండినైనా ఎంతో కొంత చేతిలో పెట్టేటువంటి వారు. అందుకనే ఈ అపోజిట్ పేతురు గారు, యోహాన్ గారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు. కానీ ఈ వ్యక్తి ఆశ ఏంటి, వెండి అయినా బంగారం అయినా. ఈరోజు ఈ లోకంలో ఎలా ఉందంటే పరిస్థితి, క్రైస్తవుల్లో ఈ లోకపరమైనటువంటి వాటి మీదే మనసు పెట్టేటువంటి స్థితి వచ్చేసిందండి. సంవత్సరాలు మారిపోతున్నాయి. 2024 గతించిపోయి 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టబడ్డాం. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినంత మాత్రాన మన జీవితంలో కొత్తగా ఏం కనబడదు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మందిరంలో ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండో, లేకపోతే ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా మార్పులే ఉండవు. లేకపోతే ఆ రోజే ప్రత్యేకంగా భక్తిభావన చేసినంత మాత్రాన కూడా మార్పులే ఉండవు. నిజమేది, ఎవరికైనా మార్పులు ఉన్నాయట్లా? అలా ఉండవు. ఈ లోకపరమైనటువంటి ఆలోచన విధానం కలిగినప్పుడు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు, లోక సంబంధమైన కార్యక్రమాలు చేసినంత మాత్రాన మన జీవితంలో అద్భుతాలు ఎప్పటికీ కూడా చూడలేము. ఈ వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడంట, హీ ఎక్స్పెక్టింగ్ సమ్ గోల్డ్. ఆయన కొంత బంగారాన్ని అడుగుతూ ఆశతో ఉన్నాడు, వెండైన ఆశ కలిగి ఉన్నాడు. బహుశా ఒకవేళ ఈ బంగారమో వెండో అది ఎవరో ఒకళ్ళకి అమ్మేసి ఒక ధనాన్ని కొంత ఆయన జోబులో పెట్టుకుంటే మహా అయితే 4 రోజులు ఇంకో ఎవరిని అడుక్కోకుండానో, లేకపోతే బయటకు వచ్చి ఈ శ్రమ పడకుండానో ఇంట్లో కూర్చొని తినొచ్చేమో. కానీ తనకు అర్థం కావట్లేదు, భూమిని తలక్రిందు చేయవారు అక్కడికి వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భూమిని తలక్రిందు చేయగలిగినటువంటి శక్తి కలిగిన, అభిషేకంతో నింపబడిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నేరుగా చూచి, ఆయనను తాకి, ఆయనను స్పర్శించి, ఆయనతో కూడా పరుండి, ఆయనతో కూడా తిరిగి, ఆయన వెళ్ళుచుండగా ఒక అభిషేకమును పొందుకున్న వారు ఆయన ఎదుట నిలబడ్డాడని గ్రహించలేకపోయారు. అందుకనే ఈయన అడుగుతున్నాడు, వెండి బంగారం అడుగుతున్నాడు. ఎలా ఉందంటే పరిస్థితి, నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తెనాల్లో చెంచుపేట సెంటర్లో ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటానండి, పర్మిషన్ ఇవ్వండి అన్నట్టు ఉంది. అర్థమైందా మీకు? నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి 2 రోజులు ప్రయాణం చేసి అపాయింట్మెంట్ తీసుకొని, సార్ జనాలి చెంచుపేట ఎంట్రన్స్లో ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటా, పర్మిషన్ ఇస్తారా అన్నట్టుంది. జీవాధిపతి అయినా, సైన్యములకు అధిపతి అయినా దేవుని చేత వారు అభిషేకించబడి వారు ఎదురుగా నిలబడినా కూడా అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే బంగారం, వెండి. ఈరోజు చాలామంది క్రైస్తవ స్త్రీలలో కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఏమడుగుతారు, బంగారము, లేకపోతే మా బిడ్డల జీవితంలో ఆశీర్వాదాలు, లేకపోతే నా కుమార్తె వివాహం, నా కుమారుడి యొక్క భవిష్యత్తు, ఉద్యోగం. చెప్పాలంటే ఇంకా ఏమడుగుతారు, రకరకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక యూట్యూబ్లో ఒక వీడియోని నేను వర్తమానాలు అందిస్తూ ఉంటాను. అయితే అనుకోకుండా దేవుడు మరి ప్రేరేపించి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిపించారో తెలియదు, కానీ ఒక మాట నేను మాట్లాడడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడిని అడిగితే నాకు పదవి కావాలంటాడు.
ఒక శాస్త్రవేత్తను అడిగితే నాకు మించిన జ్ఞానవంతుడు ఎవడు ఉండకూడదు అనుకుంటారు. అలాగే ఒక నామకార్థ క్రైస్తవుని అడిగితే మందిరంలోకి వెళ్తే బాగా నిద్రపట్టాలనుకుంటారు. ఇప్పుడు కొంతమంది అడ్డా పోతున్నారు. అర్థమవుతుందా? అలాగే ఒక జ్ఞానవంతుడిని అడిగితే ఏమవుతాడు తెలుసా? జ్ఞానమంతా కూడా నాకే కావాలి, నాకు మించిన జ్ఞానవంతుడు ఎవరు ఉండకూడదు. ఒక డాక్టర్ని అడిగితే ఏమంటాడు తెలుసా? నేను హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దేశమంతటా ఉండాలి, ప్రపంచమంతటా ఉండాలి, అలా బ్లెస్ చేయాలి దేవుడు నన్ను అనుకుంటారు. కానీ ఒక క్రైస్తవుని అడిగితే, నిజమైన క్రైస్తవుని అడిగితే ఏమడుగుతారు తెలుసా? దేవుని యొక్క రాజ్యంలో నాకు కూడా ఒక స్థానం కావాలి అని అడుగుతారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ చాలామందికి ఇవి బాల్యం నుంచి వింటమో లేకపోతే తరచుగా ప్రసంగాలు వింటమో వారికి ఎలా అనిపిస్తుంది అంటే పైనున్న రాజ్యం ఇదొక స్వల్పమైనటువంటి భాషగాను, మాటగాను, స్థితిగాను అనిపిస్తూ ఉంటుంది. దేవాది దేవుడు పరిశుద్ధమైన స్థలంలో అవకాశము, అక్కడ నేను యుగాలు నేను ఆయనతో కూడా జీవించాలి. ఈ లోకంలో ఏదైనప్పటికీ కూడా ఒక దినాన నన్ను విడిచి వెళ్ళిపోతుంది, వాటిని విడిచి నేను వెళ్ళిపోతాను. కానీ నాకు కావాల్సింది ఏంటయ్యా? పరలోక రాజ్యం ముందు స్థానం కావాలి. నిజంగా అలాంటి క్వశ్చన్, అలాంటి ఆశ మనలో ఎవరికైనా ఉంటే వారికి మించిన ధనవంతులు ఈ లోకంలో లేరంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేం ఆశిస్తున్నాడంట? వెండి బంగారాలు ఆశించినట్టుగా ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ అవసరమే. మనుష్యునికి ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలం మనకి ప్రతిదీ ఏదో ఒకటి అవసరం ఉంటూనే ఉంటుంది. కానీ మనం నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి చిన్న వ్యాపారానికి పర్మిషన్ అయినా అడగొచ్చాము, కానీ సర్వోన్నతమైన దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, ఆయన ఎదుట నీవు మోకరించి ప్రార్థించినప్పుడు, నీ ఎదుట ఆయన పరిశుద్ధాత్మని యొక్క తాకిడి నీవు అనుభవిస్తున్నప్పుడు అడగాల్సింది ఏంటో తెలుసా? నీ సన్నిధిలో అధిక సమయం గడిపే కృప నాకు దయచే అనాలి. మీ అభిషేకమును పొందుకునే కృప నాకు దయచే ప్రభు అనాలి. అయ్యా ఇగో నేను ప్రార్థిస్తే కదలికి వచ్చినట్లుగా అభిషేకం దయచే అని అడగాలి. నేను ప్రార్థిస్తే స్వస్థతలు కావాలి ప్రభు, అనేకులు స్వస్థపరచబడి మీ నామాన్ని మహిమకరంగా మార్చబడాలి, అలా మనం ప్రార్థించాలి. అలాగే నేను అడుగు పెట్టిన ప్రతి చోట క్షేమము కలగాలి. నీ పనిలో బహుబలమైన పాత్రగా స్త్రీ అయినప్పటికీ, పురుషుడైనప్పటికీ, వృద్ధాప్యంలో ఉన్నవారైనప్పటికీ కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నీ కొరకు నేను వాడబడాలి ప్రభువా. ఈ ప్రార్థన చేయగలుగుతున్నాం మనం? చేయలేము. ఎన్నో సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, గతించిపోతున్నాయి, కానీ ఈ ప్రార్థన అనుభవంలో మాత్రం మనం అడుగు పెట్టలేని పరిస్థితుల్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఇహలోక సంబంధమైన వాటి వైపు మీరు చూడకండి. సర్వశక్తిమంతుడైన అభిషేక్తులైనటువంటి సేవకులు వాని ఎదుట నిలబడినప్పుడు అడగవలసినవి ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రార్థించినప్పుడు మనం ఏం అడగాలో మనం తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో గుంటూరు పట్టణంలో వాక్యాన్ని అందించడానికి వెళ్ళా. ఒక మంచి పెద్ద చర్చ్. అక్కడికి చాలామంది విద్యావేత్తలు, రకరకాల ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి వారందరూ వచ్చేవారు. అయితే మూడో మారు వెళ్ళడం జరిగినట్లు ఉంది. అక్కడికి అందరూ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని అడుగుతానికి వస్తారు. కొంతమంది ఫ్యామిలీతో వస్తారు, ఎక్కువగా ఆడబిడ్డలు తల్లులు వస్తారు పిల్లలు తీసుకొని, సంఘలో ఒకళ్ళు పెట్టుకొని, నడిపించుకుంటూ ఒకళ్ళు పెట్టుకొని, మొత్తానికి పిల్లల్ని తీసుకుని వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. వచ్చినప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి నిలబడతారు. ఇలాగే ఉంటుంది ఆర్చి కూడా. వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి పాస్టర్. సరే ఏం ప్రార్థన చేయాలని ఒక్కొక్కరిని అడుగుతూ ప్రార్థన చేస్తామా? ప్రార్థన అంటే మామూలుగా చేయడమా, లేకపోతే మీ సమస్య ఏంటో చెప్పండి, దాన్ని బట్టి నేను చేస్తానన్నా. వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. వారి ప్రార్థన అవసరం ఏంటో తెలుసా? అయ్యా మా ఆయన మార్పు చెందాలండి, భయంకరమైన తాగుబోతండి ఆయన. రాత్రి అయితే ఇంటికి వచ్చాడు అని అంటే పిల్లల్ని, మమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడతాడు, కొడతాడు, దూషిస్తాడు, ఇంటిలో ప్రతిదీ నాశనం చేస్తాడు, కనీసం తినడానికి ఆహారం కూడా తీసుకురాని పరిస్థితిలో ఉన్నాడు. ఒక్కొక్కసారి పడిపోయి రోడ్ల మీద తిరిగేటువంటి వారు కూడా
ఉన్నారు. అందరి యొక్క ప్రార్థన అవసరత ఏంటయ్యానంటే ఫ్యామిలీస్ పరంగా వస్తే అందరూ మా భర్త మారాలండి అని ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాకు ఉద్యోగం కావాలని ప్రార్థన చేయమన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మా వ్యాపారం వృద్ధిపరచబడాలి, లాస్లో ఉంది, దాన్ని ఏం చేయాలంటే ఇంకా ఉన్నతంగా నడిపించడానికి సహాయం చేయాలి దేవుడు, ఆయన కృప కావాలని అడిగేటువంటి వారు ఉన్నారు. ఆఖరికి చివరిలో మాత్రం ఒక యవనస్తురాలు వచ్చింది. బహుశా ఒక 22 లేకపోతే సంథింగ్ 25 లోపు ఉండొచ్చు అనుకుంటున్నాను. వచ్చి అన్న నా కోసం ప్రార్థన చేయండి అని అడిగారు. అమ్మా ఏం ప్రార్థన చేయమంటావు, ఏంటి అవసరత ఏంటమ్మా అంటే, నా అవసరతలో బలమైనది ఒకటి ఉందన్నా. ఏంటమ్మా బలమైనది చెప్పు, ప్రార్థన చేస్తా అని అంటే ఆవిడ అంది, నేను ప్రస్తుతానికైతే డాక్టర్ కోర్స్ చదువుతున్నాను, అయిపోయింది. ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నాను. గవర్నమెంట్ గుంటూరు హాస్పిటల్ తెలుసుగా అందరికీ. అమ్మా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తెలుసా? ఈ సెక్షన్ వాళ్ళకి తెలుసా? ఏం అర్థం కావట్లేదు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తెలుసా? చేతి అతను తెలిసిన వాళ్ళు. గుంటూరు హాస్పిటల్ తెలియదు ఎవరికి? దేవునికి స్తోత్రం. మీరు అసలు వెళ్ళకూడదు హాస్పిటల్కి ఎప్పుడు. ఆమేన్. గుంటూరు హాస్పిటల్ తెలిసా? ఇంటేనా అందరికీ తెలుసా? గుంటూరు హాస్పిటల్లో ఆవిడ వైద్యానికి ట్రైనింగ్ తీసుకుంటుంది. వైద్యం చేయడానికి ఇప్పుడు ఫారెన్లో చదివొచ్చినా ఎక్కడ చదివొచ్చినా కూడా మన ఇండియాలో ట్రైనింగ్ చేసి సర్టిఫికేట్ తీసుకుంటేనే అప్పుడు హాస్పిటల్ పెట్టుకోవాలి, వైద్యం చేయాలి, అదే లైసెన్స్. నేను MBBS అని చెబితే అక్కడ ఎవరు జాయిన్ చేసుకోరు. దుబాయ్లో చేశాను, సింగపూర్లో, అమెరికాలో చేశానంటే కుదరదు. ఇక్కడ సర్టిఫికేట్ సంపాదించుకోవాలి. అయితే చాలామంది ఫోన్ ద్వారానే కానీ యూట్యూబ్ వీడియో ద్వారానే కానీ కొంతమంది చూసి డాక్టర్ చదివానంటే సర్టిఫికేట్ కావాలి ప్రార్థన చేయండి అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ స్త్రీ మాత్రం వచ్చి అడిగింది, అన్న నాది MBBS కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేనేం చేస్తానంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను వైద్యురాలిగా తరఫీదు పొందుతా ఉన్నా. పర్లేదు, నాకు అది వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు, దేవుడు నాకు కృప చూపుతాడు. అయితే నేనేం చేయాలనుకుంటాను తెలుసా? దేవునితో అధిక సమయం గడపాలి, ఆ మనసు నాకు రావాలని ప్రార్థన చేయండి అన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తురాలు అడుగుతుందంటే తెలుసా, నా సర్టిఫికేట్ త్వరగా వస్తే హాస్పిటల్ పెట్టుకోవాలి, నా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, లేకపోతే నా జీవితంలో కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, నా డ్రీమ్ అది, దానికోసం నాకు ప్రార్థన చేయండి అని అడగాల్సినటువంటి స్త్రీ నోట నుంచి, ఒక యవనస్తురాల నుంచి వస్తున్నటువంటి ప్రార్థన అవసరం ఏంటో తెలుసా? నేను దేవునితో అధిక సమయం గడపలేకపోతున్నా, ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రార్థన చేయండి అన్నది. నేను అన్నాను అప్పుడమ్మా, ఇంతవరకు అందరూ వచ్చారు, వారి సమస్యలు చెప్పారు, కానీ సమస్యలే తలెత్తినా కూడా జయాన్ని పొందుకునే ఒక అవసరం అడిగో దేవుడి సన్నిధిలో అధిక సమయం గడపడం, సంతోషంగా ప్రార్థన చేస్తానని ఆవిడతో కనీసం 10 నిమిషాలు మాట్లాడి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలో అద్భుతాలు జరుగుతాయి. నూతన సంవత్సరం ప్రారంభమైంది, 25 ఎంటర్ అయిపోయింది, మంత్ ఎండ్ అయిపోతుంది, ఇంకో మంత్ వచ్చింది. తర్వాత దేవుడు కృప చూపితే మహా అయితే 2070 దాకా ఎవరన్నా ఉంటే, లేకపోతే 3000 దాకా ఎవరన్నా ఉంటే, ఎవరి జీవితంలో కూడా నూతనమైనటువంటి కార్యం ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం ఆయన సన్నిధిలో దేవుని యొక్క రాజ్యంలో గడిపేటువంటి అనుభవం, అలాగే మోకాళ్ళ అనుభవం, అలాగే ఆయన సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడే విధానం. దేనికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మాత్రమే మన జీవితంలో నూతనమైన కార్యాలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే మన జీవితం నూతనంగా మార్చబడుతుంది. అందుకనే బైబిల్లో చక్కటి మాట రాయబడింది, ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఎవడైనా క్రీస్తునందు ఉండిన ఎడల వాడు ఏమవుతాడంట? నూతన సృష్టిగా మార్చబడతాడు. అప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాడు. 3000 సంవత్సరాలు వచ్చినప్పుడు, లేకపోతే 2070 సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు నీ జీవితంలో న్యూగా ఏం ఉండదు. అవసరం అయితే బట్టలు మారుతాయి అంతే. అవి ఎలాగో ఎప్పుడు మారుతారు అంటే, నీలో స్థితిగతులు మారాలి అని అంటే ఈ అనుభవంలోకి నీవు అడుగు పెట్టినప్పుడు మాత్రమే. అంటే
బయట ఉన్న వాటి వైపు, సమస్యల వైపు, ధనం వైపు, లేకపోతే అవసరతల వైపు, అలాగే ఈ వ్యక్తి అడిగినట్లుగా వెండి బంగారాల వైపు చూసినంత మాత్రాన మన జీవితంలో ఎప్పటికీ నూతన కార్యాలు జరగవు, మన శ్రమలు మనకు విడిచి వెళ్ళిపోవు. అందుకనే దేవుడు దాన్ని గమనించి తన శిష్యులైనటువంటి సేవకులను పంపించారు. ఈరోజు బహుశా ఎవరెక్కడ ఉన్నారో నాకు అలా తెలియదు, కానీ మొదటిగా విడిచిపెట్టు అనే అంశం మీద దైవజనుల ద్వారా మాట్లాడారు. అలాగే ఇప్పుడు నా ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? ఇదిగో నూతనమైన క్రియ మీ సమస్యలకు, మీ వేదనలకు, మీ దుఃఖమునకు ఫుల్ స్టాప్ పడాలి అని అంటే, ఇదిగో ఈ వ్యక్తి వలె కాక ఆకాశము వైపు ఉన్నటువంటి ఆయన వైపు చూచే కృప మనం పొందుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడుగుతున్నారు వెండి బంగారం కావాలని అడిగాడైనా, కానీ అతని స్థితిగతులను చూచాడు. బాల్యము నుంచి ఆ స్థితిలో ఉన్నట్లుగా దేవుడు చూచి తన సేవకుల్ని పంపించి ఆ మార్గం గుండా, ఇదిగో నీవు అడుగుచున్నట్లుగా, ఆశిస్తున్నట్లుగా మా యొద్ద లేవు, కానీ నా యొద్ద ఉన్నది నేను నీకు ఇస్తున్నా, అది తీసుకున్నాను. ఏముందని వారి సంచి వైపు చూడొచ్చేమో, కానీ బహుశా వారు ఒకే ఒక్క మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ పడిపోయావు, కానీ ఈ సమయాన దేవుడు నీకు ఫుల్ స్టాప్ పెట్టమంటున్నాడు. నీ సమస్యకు, నీ ఇబ్బందికి, నీ బలహీనతకి ఫుల్ స్టాప్ పెట్టమంటున్నాడు. ఇన్ జీసస్ మైటీ నేమ్ రైజ్ అప్ అండ్ వాక్ అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున లేచి నిలవబడి నడువు అన్నాడు. అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట చదువుతాం ఒక్కసారి. నేను చెప్పిన దానికన్నా ఇంకా బలంగా ఉంటుంది ఆ మాట. 4వ వచనం, 6వ వచనం చదువుతామా. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. అది చూడండి, వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనది, అమూల్యమైనది, ఈ లోకంలో ఏది పెట్టినా వెల కట్టలేనటువంటి ఒక అద్వితీయమైన, దివ్యమైనటువంటి నామం నేను కలిగి ఉన్నాను. ఆ నామమే నేను నీకు ఇచ్చుచున్నానని చెప్పాడు. అంతే. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి చేయి పట్టుకొని లేవనెత్తాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసు నామమున నా తండ్రి నీ చేయి పట్టుకొని లేవనెత్తుగా దిక్కున లేచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సమస్యలు వంటి ఊబిలో మనం కూరుకుపోయి ఉండగా ఆయన చేయి పట్టి లేవనెత్తుండగా యేసు నామమున మనం లేచి నిలబడుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలవబడి చెప్పమనగా అతని కాళ్ళలో నుంచి, ప్రతి నరంలో నుంచి ఒక్కసారిగా శక్తిని అతను పొందుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆయన లేచి నిలబడి నడవగలిగాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా లేచాడంట? దిక్కున లేచాడు. ఈరోజు ప్రభువు లేవనెత్తి చేయి పట్టుకొని ఇచ్చి లేపుతుంటే ఈ వర్తమానం ద్వారా కొంతమంది, ఉండు ప్రభు నాకు అసలు మోకాళ్ళ లేపులో నిదానం లేపుతో నాకు వేసిన ఆయన అన్నట్టు లేవమాకండి. దిగ్గున లేగవాలంతే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎలా లేవాలి? దిగ్గున లేవాలి. ఈ వర్తమానం ద్వారా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పగా ఆ వ్యక్తి అక్కడే తక్షణమే స్వస్థత పొందుకొని లేచి నిలబడ్డాడు. నిలబడటమే కాదు, ఆ మెట్ల మీద తన శాశ్వతమైనటువంటి సమస్య, అదే మెట్లు అలవాటు పడ్డాయి. ఆయన కూర్చోడానికినో ఈయన కూర్చోడానికి అదే మెట్లు అలవాటు పడ్డాయి. బహుశా ఆ మెట్లు కూడా నున్నపడి ఉంటాయి ఈయన కూర్చొని అన్ని సంవత్సరాల నుంచి. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారండి. ఇంకో విషయం ఏంటంటే, బయటికి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని అడుగుతూ ఉంటాడంట. ఇతను బయటికి వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని ప్రభు ఏమన్నాడు? నా స్వరం విని వచ్చేవాడు వెళ్ళివాడు దీవించబడును అని. దేవాలయం దేనికి సాదృశ్యంగా కనపడుతుందో తెలుసా మనకి? దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా కనపడుతుంది. ఈ మెట్లు ఆశీర్వాదానికి అడుగులుగా కనపడుతూ ఉంది. ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి అడుగులేస్తున్నాడు, కానీ ఏనాడు కూడా దేవుని సన్నిధి అనగా ఆశీర్వాదం అనేటువంటి నిలయంలోనికి ఆయన అడుగు పెట్టలేకపోయాడు. అందుకే ఆయన అడుగుతాడు, ఏమంటాడు తెలుసా? అయ్యా, మీరు ఆశీర్వాదింపబడి వస్తున్నారు, ఆశీర్వాదింపబడి వెళ్తున్నారు, మీ ఆశీర్వాదాలు ఎంతో కొంత నాకు ఏంటని అంటున్నాడు ఆయన.
ఇది ఆధ్యాత్మికమైన అంగవైకల్యం కనపడుతుంది మనకి. శారీరకమైన వైకల్యం, ఆధ్యాత్మికమైన వైకల్యం కనబడుతుంది మనకి. దేవాలయంలో అడుగుపెట్టేటువంటి స్థితి అతనికి లేదు చిన్నప్పటి నుంచి. బయటే తన పరిస్థితి అంతా కూడా. అనేక మంది ఈరోజు సేవకులు వృద్ధి చెందుతున్నప్పుడు, లేకపోతే సేవకులు పరిచయంలో ముందుకు నడిపించబడుతున్నప్పుడు కొంతమంది సేవకుల దగ్గర నుంచి కూడా ఆశించేటువంటి వారు ఉంటారు. ఒకరోజు సేవకులు దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. వచ్చి, అయ్యా మరి రాత్రి ప్రార్థన చేసి పడుకుంటే ఓ మామగారు దేవుడు నాకు చూపించాడయ్యా, పలానా యేసన్న గారి దగ్గరికి వెళ్ళు, నీ అవసరం 10,000 ఆయన ఇత్తడి తీసుకుపో అన్నాడట. ఎప్పుడైతే ఈ కళ వచ్చిందో నిజంగా ఇది చూడండి, ఇది దీనిలో హాస్యాస్పదమైన విషయం కాదు, ఇది ఆధ్యాత్మికమైన సంబంధం. కళ వచ్చి యేసన్న గారిని అడగమని చెప్పాడంట దేవుడు. ఎమ్మటి వెళ్ళిపోయి ఏం చేసిందో తెలుసా? యేసన్న గారు, మరి నాకు డబ్బులు కావాలని పలానా అవసరం ఉందండి, ఎవరు ఇస్తారని ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని చూపించాడండి అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఆయన ఇవ్వాలి తీసి. ఆయన కొంచెం ఆధ్యాత్మికంగా ఎట్లాంటి ఎన్నో చూశారు కాబట్టి దేవుని ఆత్మ చేత దేవుడు నాకు కూడా చెబితే నేను ఇస్తానన్నాడు. నీకు కనపడిన దేవుడే నాకు కూడా కనపడితే నేను ఇస్తా అన్నాడంట. అర్థమైందా? అలాగే ఆయన యందు భయభక్తులు కలిగి నడిపించబడుతున్న వారు అన్ని విషయాల్లో దీవించబడతారండి. ఒక్క ఆధ్యాత్మిక విషయంలోనే కాదు, శారీరకంగా దీవించబడతారు, ఆర్థికంగా దీవించబడుతూనే ఉంటారు. వారి యొద్ద మనం ఆశించి మనం సంపాదించుకునే మనసు మనం విడిచిపెట్టి అసలు ఆశీర్వాదమునకు కేంద్రమైనటువంటి ఆయన ఆలయంలో అడుగు పెట్టాలనే కృప మనం పొందుకోవాలి. ఈరోజు ఈ వ్యక్తి ఆశీర్వదించబడిన వారి యొద్ద ఇతను అడుగుతున్నాడు, కానీ ఇతనే ఆశీర్వాదంగా మార్చబడడానికి మందిరంలో అడుగుపెట్టే స్థితి అతనికి లేదు. అందుకే ఎందుకో తెలుసా? అంగవైకల్యం అతన్ని వెళ్ళనీయలేదు. ఆధ్యాత్మిక స్థితిలో కూడా దేవుని సన్నిధిలో అడుగు పెట్టబోయే మునుపు మన మోకాళ్ళు వంగాలి అనేటువంటి విధానాన్ని ఎవరు అవలంబించుకోరు. ఈ మోకాళ్ళతో దేవుని చేత ఆత్మచేత నింపబడి మోకరించి నా దుఃఖాన్ని, నా బాధను, నా వేదనంతటిని కూడా ప్రభు దగ్గర చెప్పుకుందాం, ఆయనే గొప్ప జవాబునిస్తాడు అనేటువంటి మనసు చాలామందికి తప్పుగానే ఉంటుంది. వెళ్ళిన వారందరూ మోకరించిన అనుభవం అయి ఉండొచ్చు, దీవించబడిన వారు మోకరించిన అనుభవం అయి ఉండొచ్చు. దేవాలయంలో అడుగుపెట్టిన వారందరి స్థితిగతులు ఏదో అలాగా వాళ్ళ కష్ట ఫలితం కాదు, కానీ దేవుని కృప చేత దీవించబడ్డారు. కానీ ఈ వ్యక్తి ఆశీర్వదించబడిన వారి యొద్ద అడగడం మొదలుపెట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కొంతమంది బాగా దీవించబడి ఒక కంపెనీ పెట్టి ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక స్థితి కలిగిన వాళ్ళు ఉంటే, కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉంటాయి తెలుసా? వారి దగ్గర పనిచేయాలనుకుంటారు. కొంతమంది పని చేయడంలో తప్పులేదు, వారి క్రిందే బ్రతకాలనే ఆశ ఉంటుంది కొంతమందికి. ఆర్థికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి పరిచినప్పుడు దేవుడు, అరే వాడు ఆశీర్వదించబడ్డాడు, వానికి సమస్తాన్ని దేవుడు దయచేస్తున్నాడు, నేను వాని కింద చేయడం కాదు, నేను కూడా ఆశీర్వాదమును పొందుకొని వానికంటే ముందుగా నేను అడుగులు వేయాలని ప్రభు యొద్దకు ఎవరు వచ్చేటువంటి వారు లేరు. ఈ వ్యక్తిలో కలిగిన గుణలక్షణం కూడా అదే. ఎప్పుడు మెట్లు అతనికి అలవాటు అయిపోయినాయి, అతనికి మెట్లు అలవాటు అయిపోయినాయి. ఈరోజు చాలామంది దేవాలయంలో ఉన్నట్టుగా కూర్చున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నప్పటికీ కూడా కొంతమంది మెట్ల మీద కలిగిన స్థితి ఉంది. కొంతమందికి మెట్ల మీదే అంటే 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు చూసావా, వాళ్ళు మెట్ల మీద. 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు చూసావా, వాళ్ళు మెట్ల మీద. కొంతమంది ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి వచ్చింది ఏంటో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేయరు, యజ్ఞాలు హోమాలు చేయించినట్టుగా పాస్టర్ గారు 5,000 చేతిలో పెట్టి దీవించండి అండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదో అంతవరకే కాదు, కానుక ఇవ్వడంలో తప్పులేదు, సేవకుల ఆశీర్వాదం కోరుకోవడంలో తప్పులేదు, కానీ నీవు కూడా ప్రార్థించేటువంటి అనుభవంలోకి అడుగు పెట్టడం ప్రాముఖ్యం. నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రాముఖ్యం. ఈ వ్యక్తి బహుశా అన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, కానీ ఏ దినాన కూడా
ప్రజలని మొరపెట్టుకున్నట్టుగా దేవుని వద్ద మొరపెట్టుకుని ఉంటే దేవుడు ఇంకా త్వరగా కార్యం చేసేవాడేమో. మెట్ల మీద ఉన్నటువంటి స్థితి, లోకపరమని అడిగిన ప్రతి ఒక్కరూ కూడా మెట్ల మీద ఉన్నటువంటి స్థితే. ఎంతమంది వస్తారు ఈరోజు లోపలికి? మెట్లు దాటి ఒక్కొక్క అడుగు వేసుకొని ఆశీర్వాదమునకు కేంద్రమైన మందిరమైన క్రీస్తులోనికి ఎంతమంది వస్తారు? వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడతారు అంతే. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వత కాలముగా ఉన్న అతని ఆ సమస్యను, మరణాంతరం వరకు ఉండే ఆ సమస్యను దేవుడు పులుసుతో పెట్టి ఏ రీతికైతే అతడిని లేవనెత్తాడో, ఈరోజు దేవుడు కొంతమందిని ఈ ప్రాంగణంలో ఆయన లేవనెత్తునుగాక. హల్లెలూయా. అది ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ప్రతికూలమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కాక నలిగిపోతున్నటువంటి వారి జీవితంలో దేవుడి రాత్రి పులుసుతో పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సందేశం, కానీ సమయం లేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంది. మెట్ల మీద నుంచి దేవుడు నిన్ను దేవాలయానికి ఎక్కించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో, అతని కాళ్ళల్లో బలం పొందుకున్నాడు, అతడు ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడంట? అదే మెట్లెక్కి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో నిలబడగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, ఆయన అనేకులకు సాక్షిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అనేకులకు సాక్షిగా మార్చబడ్డాడు. ఈరోజు చాలామంది చూడండి, మన దగ్గరికి లేకపోతే ప్రార్థన చేయించుకోవడానికి సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రార్థించినప్పుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు ఎప్పుడైనా చేశారనుకోండి, ఆ క్షణాన వందనాలండి అని చెప్పి ఆ సమయానికి కాస్త అలా ఉండి దానికి సాక్ష్యార్థంగా బ్రతకాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఒకరోజు ఇలాగే ఈ మాట చెప్పి నేను ముగించిపోతున్నా. ఒకరోజు తల్లిగారు హైదరాబాద్ పట్టణం వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. వచ్చే క్రమంలో రైలు బండి ఎక్కిపోతుంది. రైలు బండి ఎక్కుతూ ఉంటే 2వ నెంబర్ ప్లాట్ఫామ్కి 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి మధ్యలో మెయిన్ లైన్స్ 2 ఉంటాయి. వాటి మీద ఎప్పుడు వేగంగా వచ్చే రైళ్ళు వస్తూ ఉంటాయి. ఈవిడ ఎక్కాల్సిన ట్రైను కాస్త లేట్ అయిపోయింది, ఈవిడ రావడం లేట్ అయిపోయింది, ఆ ట్రైన్ వచ్చేస్తూ ఉంది. ఏం చేయాలో అర్థం కాక ఈ ప్లాట్ఫామ్ పైకి ఎక్కి వెళితే లేట్ అయిపోయిద్దని కిందకి దిగి మరి ఒక్కొక్క ట్రాక్ దాటుకుంటూ వెళ్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు అరుస్తున్నారు, ఇది చాలా బిజీ లైను, ఎప్పుడు ఏ రైలు వచ్చిందో మాకు కూడా తెలియదని రైల్వే ఎంప్లాయీస్ కూడా చెబుతున్నారు. నేను వెళ్ళిపోతానులేండి అని చెప్పి ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్తుంది. ఒక్కసారిగా కన్ను రెప్ప మూసి తెరిచేలోపు భయంకరమైన వేగంతో సుమారు 120-130 కిలోమీటర్ల వేగంతో ఒక బండి సొమ్మని వెళ్ళిపోయింది. అంతే, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే, దాని క్రింద పడి నలిగిపోవడమే. ఆ ట్రైను అలా వెళ్ళింది, ఆవిడ అలాగే నిలబడిపోయి అలా బిగుసిపోయింది కళ్ళు మూసుకొని. తర్వాత ట్రైన్ వెళ్ళిపోగానే ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళందరూ ఆమె ఎంత చూసి అయిపోయింది అనుకున్నారు. ఎప్పుడైతే ఆమె సజీవంగా ఉందో చూసి అమ్మయ్య అనుకున్నారు. ఆమె అప్పటికప్పుడే ఆ స్టేషన్ పైకి ఎక్కేసి 2-3 చేతులు అందెత్తే పైకి ఎక్కి ఇక బోర్ని ఏడ్చేయడం మొదలుపెట్టింది. ఎట్ట ఏడిసిందంటే గుండెలు బాదుకొని ఏడ్చేస్తున్నాడు. ఆ క్రమంలో నాకు కూడా ఫోన్ చేసింది, అయ్యా ఇదిగో ఇట్లా ఒక్క సెకండ్లో నేను నలిగి ముద్దయిపోయేదాన్ని. కానీ దేవుడు ఎంత కృప చూపాడంటే చాలా అద్భుతం. ఆరంది సరే, దేవుడు నీకు క్షేమాన్ని దయచేసాడు కాబట్టి నీవు వచ్చి నీ ఇంటికి వచ్చి వీలైతే నీ మందిరంలోనూ లేకపోతే నీ ఇంట్లోనూ సేవకులను పిలిపించి కృతజ్ఞత కూడిక పెట్టుకోమని చెప్పాను. వెంటనే ఆవిడ వచ్చి కృతజ్ఞత కూడిక ప్రయాసంతో డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెట్టి చేసిన తర్వాత నేను అన్నా, అమ్మ మంచిగా చేసావు, కృతజ్ఞతగా చేసావు, కానీ నీ జీవితాంతం దేవునికి సాక్షిగా బ్రతుకు. నీ జీవితాన్ని ముగించబడే సమయంలో దేవుడు మరలా నీకు ఆయుష్ను పొడిగించాడు. నీ జీవితాంతం దేవునికి క్రీస్తుకు సాక్షిగా ఉండి నీ బిడ్డలను అనేకులను మందిరానికి తీసుకొచ్చేదానిగా మార్చబడాలి. నువ్వు దేవుడు చేసిన ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి నువ్వు అద్భుతంగా నువ్వు దేవుని పరిచయంలో వాడబడాలి, ఆయనకి సాక్షిగా బ్రతకాలి. అక్కడ వచ్చిన సేవకులు వాక్యాన్ని అందించారు. నేను వాక్యులు ఈ మాట చెప్పా, వచ్చావు అందరికి భోజనాలు పెట్టావు, కానుకలు ఇచ్చావు, లేకపోతే నడిపించావు, అంత మంచిదే, అంత వెల్ అండ్ గుడ్. కానీ ఒక్క రాత్రితో అయిపోలేదు. నీ బ్రతికిన దినములన్నిటా కూడా ఈ కృతజ్ఞతగా నువ్వు బ్రతకాలి. ఎందుకంటే
ఆయన మిగతా ఆయుష్ని పొడిగించాడు కదా, ఈ పొడిగించిన ఆయుష్ మేరకు అంతకుముందు నీ కోసం నీ బిడ్డల కోసం బతికావు, ఇప్పుడు నీ కోసం దేవుని కోసం బ్రతకడం మొదలుపెట్టు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వ్యక్తి కూడా ఏం చేశాడో తెలుసా? అప్పటి వరకు కూడా అదే మెట్ల మీద పడి ఉన్న స్థితిలో నుంచి ఇప్పుడు మందిరంలో అడుగుపెట్టి అనేకులకు సాక్షిగా మార్చబడ్డాడు. ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనలో కూడా దేవుడు ఏదో ఒక అద్భుతమైన కార్యం జరిగించే ఉంటాడు. ఏదో ఒక రీతిగా దేవుడు మనకి అట్టి కృపను అనుగ్రహించే ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? పరిచర్యకు ఉపయోగపడాలి. మిగిలిన ఆయుష్ను దేవుని కొరకు వాడాలి. మిగిలిన ఆయుష్ను దేవుని పరిచర్యకు వాడాలి. మిగిలిన ఆ జీవితం ఏదైతే ఉందో ప్రభు సన్నిధికి అప్పగించి ప్రభు కొరకు ప్రయాసపడాలి. అవసరమైతే ప్రభు కొరకు ఆయన పరిచర్య కొరకు సహాయం చేసేవాడిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి రాత్రి మన వినికిడిలో ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక చిన్న పాట పాడుతుండగా మనందరం లేచి, ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలని ఆయన సన్నిధిలో 2 నిమిషాలు దయచేసి అందరం. ఆయన ఎట్లా లేచాడు? దిగ్గులు లేచాడు. ఇంకా కొంతమంది మెట్ల మీద కూర్చుందాం అనుకుంటున్నారు. పాస్టర్ గారి దిగ్గులు లేక ఆయన ఇందాక ఆ విషయం చెప్పడం మర్చిపోయారు. పాస్టర్ గారిని చూస్తే నాకు చాలా సంతోషం. ఏంటో తెలుసా? ఏదో ఆయన పిలిపించాడు, మైక్ ఇచ్చాడని ముఖస్తుతి చేయట్లేదు. ప్రభు సన్నిధిలో చెప్తున్నా, ప్రతి నెలలో లేకపోతే సంవత్సరంలో ఎన్ని మీటింగ్లు పెడతాడో ఆయనకు కూడా తెలియదు. అలా ఎంత ప్రయాసపడతాడో, ఎంతమంది సేవకులు తీసుకొస్తారో, ఎంత ప్రయాసపడతాడో నేను అదే చెప్పాలనుకుంటున్నా. ప్రారంభంలో చదవాలనుకున్నా దాటిపోయింది. ఎంత ప్రయాస, ఎంత ఆత్మల కొరకు ఆయన పడుతున్న ప్రయాసం చూసి చాలా సంతోషపడుతూ ఉంటాను నేను, నాన్నగారు. దేవుడు మీకు మంచి సేవకుల్ని ఇచ్చారు. ఆ సేవకులకి కృపచేత ఆయన నీడలో, అలాగే ఆయన ఆవరణంలో ఆయనతో కూడా మీరు నడిచి ప్రభు సన్నిధిలో మహిమార్థంగా ప్రభు కొరకు జీవించుదురుగాక. ఆమేన్. వారి కొరకు, వారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మొదటి వర్తమానం ద్వారా విడిచిపెట్టుట అని మాట్లాడారు నాయన. ఈ 2వ వర్తమానం ద్వారా ప్రభువా ఇదిగో ఆధ్యాత్మికమైన అంగవైకల్యాన్ని తొలగించాలని మీరు మాట్లాడారు. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి నన్ను బలపరిచే మీ నామము నాతో ఉండిగా అయా నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ప్రార్థన చేద్దాం అందరం కలిసి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. పరిశుద్ధ నామము కలిగిన దేవునికే మహిమ కలుగునుగాక. అన్ని నామముల కన్నా పైన ఉన్నటువంటి క్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైన దేవునికే మహిమ కలుగునుగాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మైక్ తీసుకోండి. బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది.
ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. ఈ రాత్రికాల సమయంలో ఆ ఘనమైన నామమున ప్రతి కాడి విరగొట్టుదుముగాక. హల్లెలూయా. ప్రతి బంధకమును తెంపుదుముగాక. ప్రతి ఆధ్యాత్మిక వైకల్యము యేసు నామమున లేపబడునుగాక. ఈరోజు ఎంతమంది అయితే సమస్య, వేదన, దుఃఖము, బంధకములు కమ్మినను కూడా ఈ నామమును ప్రయోగించగా ఆయన నామములో గొప్ప శక్తి ఉన్నది, ఆయన నామములో గొప్ప బలం ఉన్నది. పేతురు, యోహాను గారు అంటారు కదా, ఇన్ జీసస్ మైటీ నేమ్ రైజ్ అప్ అండ్ వాక్. యేసుక్రీస్తు నామమున నీవు లేచి నిలబడి నడువు అని చెప్పగా అద్భుతముగా ఆ వైకల్యము కలిగిన వ్యక్తి ఇప్పుడు నడుచుచున్నాడు, బలము పొందుకున్నాడు, దిక్కున లేచాడు. ఇదిగో దేవాలయం యొద్దకు వెళ్ళాడు. ఇదిగో కుంటివాడు వీడేనా అని జనులు ఆశ్చర్యపోయినంతగా దేవుడు అతన్ని హెచ్చించాడు. దానికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు నీ స్థితిగతుల్లో పడి ఉండుట చూచి, నీ స్థితి ఇదే, నీ పరిస్థితి ఇదే, నీ బంధకంలో నీవు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోవని ఎంతమంది అయితే అన్నారో వారందరి ఎదుట వీడేనా వాడు, ఇదిగో ఈమెనా ఆమె అనినట్లుగా నా దేవుడు ఈ రాత్రి చేయునుగాక. ఈ రాత్రి అతి అభిషేకము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. క్రీస్తు నామమున దావీదు అంటున్నాడు కదా, నీవు యుద్ధముతో ఇదిగో నీ దగ్గర ఉన్న ఆయుధాలతో నా ఎదుకు వస్తున్నావు, కానీ నేను జీవము కలిగిన యెహోవా పేరిట నీ మీదకు వస్తున్నా. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆయన నామములో గొప్ప విజయం ఉన్నది, ఆయన నామములో గొప్ప స్వస్థత ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో అభిషేకం ఉన్నది, ఆయన నామములో దుష్టుడు పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది గృహాల్లో అపవిత్ర ఆత్మ, ఎంతమంది గృహాల్లో చీకటి ప్రభావితమైందో నాకు తెలియదు, కానీ నా దేవుడి ఈ మందిర ఆవరణంలో ఉన్న వారిని, అలాగే ఈ మైక్ అనే శబ్దం ద్వారా వింటున్న వారిని వారి గృహాలలో కూడా నా దేవుడు యేసు నామమున వెలుగును కుమ్మరించునుగాక. యేసు నామమున చీకటి పారద్రోలబడునుగాక. సమస్త కీడు దాటిపోవునుగాక. యెహోషువ ప్రార్థించగా గొర్రెపిల్ల రక్తము వారి గుమ్మాల మీద ప్రోక్షించబడగా మరణదూత దాటిపోయినట్లుగా, బంధకము దాటిపోయినట్లుగా, శోధన దాటిపోయినట్లుగా, వేదన దుఃఖము దాటిపోయినట్లుగా యేసు నామమున పలుకుచుండగా ప్రతి శోధన వేదన దాటిపోవునుగాక. ఆయన రక్తము నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబాల మీద, ఆయన నీ గుమ్మముల మీద క్రీస్తు రక్తం ప్రోక్షించబడునుగాక. ఈ రాత్రికాల సమయం ఎంతమందికి కావాలి? మెట్ల మీద నుంచి ఆయన సన్నిధిలో అడుగు పెట్టే భాగ్యం ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తుతారా? మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా. మెట్ల మీద ఉన్నానయ్యా, ఇప్పటి వరకు నాతోనే మాట్లాడావు. ఇప్పటిదాకా నేను మెట్ల మీదే ఉన్నానయ్యా, నన్ను నీ ఆవరణలోకి ఈరోజు నీ చేపట్టి నడిపిస్తున్నావు. నేను చిరకాలం నీ మందిరంలో నివాసం చేయాలి ప్రభువా అని ఎంతమంది తీర్మానం చేసుకుంటారో దావీదు వలె ఈ రాత్రి ప్రభు అట్టి కృప చేతులు ఎత్తిన వారందరికీ దయచేయునుగాక. చేతులు ఎత్తని వారు ఆల్రెడీ మందిరంలో ఉన్నారని సాదృశ్యం. దానికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. చేతులు ఎత్తని వారు ఆల్రెడీ ఆయన మందిరంలో నివసించేవారు, దావీదు వంటి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువా ఈ సమయంలో నాయన ఎంతమంది అయితే చేతులు ఎత్తి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మొదటి వర్తమానం నాతోనే మాట్లాడాడు, రెండో వర్తమానం ద్వారా కూడా నాతోనే మాట్లాడాడు ప్రభు. మెట్ల మీద స్థితి నుంచి ఇదిగో తండ్రి ఆ యొక్క సమరయ స్త్రీ కొండ విడిచిపెట్టిన స్థితి నుంచి
ఇదిగో పాపపు వస్త్రము విడిచిపెట్టిన స్థితి నుంచి, అలాగే ఇదిగో తండ్రి మెట్ల మీద ఉన్న ఆ చతికిల పడిన స్థితి నుంచి ఈరోజు నీవు మమ్మల్ని లేవనెత్తి మీ మందిరములో, మీ సన్నిధిలో, మీ కృప చేత మమ్మల్ని నింపి నడిపించండి ప్రభువా. ఎంతమంది అయితే నిలబడ్డారు ప్రభువా, ప్రతి హస్తమును మీరు లేవనెత్తండి. ఆ రోజు అపోస్తలుడు పేతురు, యోహాను గారు లేవనెత్తగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తిన ప్రతి హస్తమును పట్టుకొని లేవనెత్తునుగాక. ఆయన లేవనెత్తి శక్తిని అనుగ్రహించి నిలబడినట్లుగాను, శోధన జయించినట్లుగాను, అలాగే ఆయన మందిరంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆయనతో ఏకమయ్యే అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ వర్తమానం మీ హృదయాంతరంగాల్లో చేరునుగాక. వెముకల వరకు ఈ వర్తమానం మిమ్మల్ని తాకునుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన కార్యం మీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. నీ బిడ్డలను ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచినట్టుకున్నారు. దైవజనుల అభిషేకం ద్వారా మొదటిగా మీరు మాట్లాడేదాం. ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టుకుని వాడుకున్న విధానం బట్టి మీకు మాయం చెల్లిస్తున్నాను ప్రభుత్వం. ఎందుకు పనికిరాని వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి మీకు మాయం చెల్లిస్తున్నాను ఆయన. ఎందుకు పనికిరాని వాడుకొని నిలబెట్టిన విధానం బట్టి మీకు మాయం చెల్లిస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మీ హస్తంతో లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సంఘాన్ని ప్రభావ రాలేనటువంటి బిడ్డలు కూడా మీరు లేవనెత్తండి. ఇంకనో ప్రభావ జరగవలసిన కూడికల్లో నిండాలుగా ఈ అభిషేకంతో నింపబడిన సేవకులను మీరు నడిపించి గొప్ప మహిమ కలిగిన కార్యాలు ఈ సంఘములో జనులు చూచినట్లుగా, అన్ని జనులు సైతం ఆశ్చర్యపోనట్లుగా ఈ సంఘములో పునాదులు యేసు నామం